వాన వచ్చింది, ముంచెత్తింది. సో వాన మరి ఎంతసేపు వచ్చింది, ఎన్ని రోజులు వచ్చింది అనేది మీకు కూడా తెలుసు ప్రజలకు. చూడు, మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పలు కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తమ్ నగర్, మల్లికార్జున్ నగర్, హనుమాన్పేట, వెంకటాద్రి నగర్, రాజా శ్రీనివాస్ నగర్, మిర్జాల్గూడలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ఇళ్లలోని వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతమైన మహీంద్రా హిల్స్ నుంచి వస్తున్న వరద నీటితో ఉత్తమ్ నగర్ లోని 7వ నంబర్ వీధిలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఉదయం వేళల్లో విద్యా సంస్థలు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్కాజ్గిరి పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వరద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో మరి ఇది చూడుగా, ఇవన్నీ ఎవరు తీసుకోవాలి అంటే ప్రజలు వచ్చి వాళ్ళు రోడ్ల మీద ఉన్న నీళ్ళు తీస్తారా? ఇదో అధికారులు చేయవలసిన పనులేమో వాళ్ళు చేస్తలేరు. ప్రజలకు అన్ని జాగ్రత్తలు చేసుకోవాలి, మంచిగా ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అల్వాల్లోని డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలు వరద నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ విజయశాంతి అధికారులను కోరారు. మంగళవారం నాగిరెడ్డి కాలనీ, అయ్యర్ బస్తీ, రెడ్డి ఎన్క్లేవ్, వెంకట్నగర్ కాలనీలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిల్వ ఉన్న వరదను ఆమె పరిశీలించారు. మాన్యువల్స్, పూడికతీత పనులను పర్యవేక్షించారంట. సో ఇది చూడండి, ఇది మిర్జాలగూడలోని నాలాను తలపిస్తున్న వరద. ఇక పాపం ఇది మిర్జాలగూడ ఏదైతే చిన్మయ మార్గ లేనుందో పాపం వాళ్ళు చిన్న వర్షం వచ్చినా అరిగోసం పడుతున్నారు వాళ్ళు. ఇక చూడు, ఏదో పెళ్లి ఏదో పందిరేసి ఉన్నది, ఇక నీళ్ళు చూడు, పిల్లలు ఉన్నారు. ఒకవేళ ఈ వరదకు వాళ్ళ పిల్లలకి ఇళ్ళలో ఏమైనా కొట్టుకపోయి ఏదైనా మంచి చెడు అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సో వాళ్ళు అక్కడ ఏదైతే మహీంద్రా హిల్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయో, సో ఇంతగానం ఫ్లో వచ్చి ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆ మురుగు మొత్తము అది క్లీన్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ఒక 2-3 రోజులు పడుతుంది. ఆ మురుగులనే వాళ్ళు అల్లనే వంట చేసుకుంటారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇట్లున్నది. ఇది ఎక్కడో పల్లెటూరులో కాదు, మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో మిర్జాల్గూడలోని ముఖ్యంగా చిన్మయ లేన్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఇట్లుంటుంది. సో వర్షం వచ్చిందంటే మాత్రం వాళ్ళకి నరకమేగా.